క్రొత్త నిబంధన, పాత నిబంధన. కాబట్టి నిబంధన అనేటువంటిది ఎక్కడ పుట్టింది? ఈ పదం మొట్టమొదటి ఎక్కడ చోటు చేసుకుంది? అమ్మా కానీ కాబట్టి నిబంధన, ఈ నిబంధన అనేటువంటి పదము దాని పుట్టుక లేని దానిలో పుట్టిన పుట్టుక, పుట్టుక లేని దానిలో పుట్టింది నిబంధన. ఇక్కడ మనందరూ పుట్టుక ఉంది కదా, ఇప్పుడు పుట్టుక లేనిది ఎక్కడ? ఆది అంతము లేని దేవుడు అంటే ఏమి లేదు, జన్మము లేదు, మరణము లేదు. ఆది అంతము లేని దేవుడు. దానికి ఇంకో మాట ఏంటి? ఆదియు నేనే. ఇద్దరు ఒకలా, రెండు మాటలు ఒకలాగా ఉంటే కోయిన్సైడ్ అవుతుందా, కాంట్రవర్సీగా ఉన్నాయా? ఆది అంతము లేని వాడను అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఆది అంతము లేని. ఆయనకు ఆది అంతము లేదు. సృష్టికి ఆది ఉన్నది, అంతము ఉన్నది. ఆయన సృష్టించిన మానవునికి ఆది ఉన్నది, అంతము ఉన్నది. అనగా మానవునికి అంతమయ్యేది, పుట్టింది ఉంది, అంతమయ్యేది ఉంది. పుట్టినది ఉంది, అంతం ఉన్నది ఉంది, అంతము లేనిది ఉంది. మన ప్రాణానికి అంతము ఉంది, మన ఆత్మకు అంతము లేదు. ఇప్పుడు మానవుడు ఎవడు? ఆది ఉన్నవాడు, ఆది లేనివాడు, ఆది ఉన్నవాడు. ఆది ఉన్నవాడు అంటే ప్రాణం ఉన్నవాడు. అంతము లేనివాడు అంటే ఆత్మ ఉన్నవాడు. We are composed of two elements, different elements, spiritual and spiritual, visible and invisible, temporal and permanent. You both elements ఉన్నవాడు. ఈ రెంట్లో ఏది నీది? ఈ రెంట్లో ఏది నీది? ఈ రెంట్లో ఏది నువ్వు? చెప్పండి. ఈ రెంట్లో ఏది నీది, నీవు ఏది? చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తారు? మార్పులు పడితే చెప్పాలి. ఎవరు చెప్తారు సార్? మీ ఎక్కడ చెప్పండి. అయ్యా ఇది ఎవరున్నారు? ఇందునా అంతం లేదు. కరెక్ట్గా చెప్పండి. ఇందునా ఒక అది. కాబట్టి ఆది అంతము లేనివాడు. కానీ మనమైతే ఆది ఉన్నవాడు, అంతము ఉన్నవాడు. ఆది అంతం లేనివాడు ఎవరు? ఆది అంతము ఉన్నవాడు. వారిని సూచించిన వాడు ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? కాబట్టి ఆయన ఎవరై ఉన్నాడు? ఆది అంతము లేనివాడు. మరి ఆయన కలుగు చేసిన వాడు ఎవరు? ఆది అంతమే ఉన్నవాడు. నీవు ఆది కావాలా, అంతము కావాలా? జన్మము కావాలా, మరణము కావాలా? తల కావాలా, తోక కావాలా? తలే కావాలి. నీకు ఏది ఇష్టమైంది రెండింటిలో? నీకు దేహము ఇష్టమా, వస్త్రము ఇష్టమా? ఈ దేహం ఇష్టమా లేక నీ ప్రాణము
నీ వస్త్రము ఇష్టమా, నీ దేహం ఇష్టమా, నీ ప్రాణం ఇష్టమా, నీ ఆత్మ ఇష్టమా? ఇవన్నీ ఎవరి? వీటిలో నీకు ఏది ఇష్టమో అన్నీ ఇష్టమా? అన్నీ ఇష్టమే. కానీ అన్నింటిలో ముఖ్యమైన, అన్నింటిలో కన్నా ఎక్కువ ఇష్టమైనది ప్రాణం కన్నా ఇష్టమైంది ఆత్మ, ఆత్మ కన్నా ప్రాణం ఇష్టమైందా? రెండు సగం ఇష్టమా? జకే ఉన్నాడు, తన ఆస్తిలో సగం ఇచ్చాడు. ఇప్పుడు ఇంతకీ ఆత్మ అంటే ఇష్టమా, ప్రాణం ఇష్టమా? జకేకే ఆత్మనే. ఎంత ఇచ్చాడు? ఆత్మ అంటే ఇష్టం అంటాడు. ఏం ఇష్టమా? ఆత్మ ఉందా జకేకి? ఉంది. ఎంత ఇచ్చాడు? సగం ఇచ్చాడు. ఇంతకి ఏంటి అడిగిన ప్రశ్న? ఆ జకేకి ఆత్మ ఇష్టమా, ప్రాణం ఇష్టమా? ఏది ఇష్టం అన్నారు? ఆత్మ. ఆత్మ ఇష్టం. మరి ఏది ఇష్టం లేదు? ప్రాణం ఇష్టం లేదు. మరి ఆత్మ ఇష్టం, ప్రాణం ఇష్టమైనప్పుడు ఎంత ఇవ్వాలి? అప్పుడు ఇచ్చేసేది అదైపోయింది. ఎవరైతే అన్యాయం తీసుకున్నాడో దానికి తిరిగి ఇచ్చాడు. తర్వాత ఆస్తిలో సగం బదిలిచ్చాడు. అలా లేదా? సగం ఇచ్చాడు, సగం ఉంది. ఇది సగం ఇచ్చాడు. చెప్పు. కాదంటే అది ఏదో చెప్పండి, నాకు అర్థం అవ్వాలి కదా. అయితే సగం ఇచ్చాడు ఉందా లేదా? మరి ఇంకేంటి? పేదలకే ఇచ్చింది. 4 ఇచ్చాడు. అది ఎంత ఉందా అయితే అంత 4 ఇచ్చాడు. మరి ఎన్నో రూపాయలు 4 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు 40 రూపాయలు అంటే సరే. ఆ కాంట్రోల్స్ అవ్వండి. కాబట్టి ఇక్కడ మనకు చూసేది ఏంటంటే ఆస్తిలో సగం ఇచ్చాడు జక్కయ్య. ఇంకా ఎంత ఉంది? సగం ఉంది. ఆ సగం ఎవరికి? సగం ఇచ్చింది ఎవరికి? సగం ఇచ్చుకున్నది ఎవరికి? సగం పేదలు. సగం ఇచ్చింది ఎవరికి? సగం ఇచ్చుకున్నది. సగం ఆత్మకయ్యా, సగం ప్రాణానికయ్యా. సగం ఆత్మకయ్యా, సగం ప్రాణానికి. సగం ఇచ్చింది ఎవరికన్నా? ఆత్మకయ్యా. ఆత్మకిచ్చాడయ్యా. ఆత్మకిచ్చాడయ్యా. అది దేవుడికంటే దేవుడికే కాదయ్యా. నాకు అంశం లేదా? ఉన్న ఆస్తిలో సగము పేదలకు ఇచ్చాడు. మిగిలిన సగం ఏం చేశాడు? ప్రాణానికి ఉంచుకున్నాడే. ప్రాణానికి ఉంచుకున్నాడే. తన ప్రాణాన్ని సగం ఉంచుకున్నాడు. మిగిలిన సగం ఆత్మకిచ్చాడు. ఆత్మకి ఇచ్చాడు. అవునే. తనకు ఉన్నాయని 2 మనిషి. సరే, అది జక్కే సంత. మరి జక్కే పారెంట్లు ఉన్నారంటావా లేదా? ఉన్నారు. లేదా అలచెప్పులు ఉన్నామని అక్కడ ఇంటి వాళ్ళందరితో కూడా ఆనందించడం ఉందా? ఇంటికి రక్షణ వచ్చిందన్నారా? ఇంటికి రక్షణ. ఇంటికి రక్షణ వచ్చింది. మన కుటుంబంలో ఉంది. కాబట్టి జక్కే ఉన్నాడు, సగం దేవునికి ఇచ్చాడు, సగము ప్రాణానికి ఉంచుకున్నాడు. పేదలంటే మీకు బైబిల్ తెలుసా? మీకు పేదలంటే ఏంటి? పేదలని మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. పేదలంటే భౌతిక పేదలు కాదు, తమ పాపం అంతటిని తీసి పాలు చేసేటువంటి వాళ్ళు పేదవాడు. అది తన అర్థం. ఆ పేదవాళ్ళకి ఇచ్చాడు. అర్థమైంది. మరి మీ మనసు యాక్సెప్ట్ చేస్తాం, ఇది చేయొద్దా? ఆలోచన ఉన్నారా? నెక్స్ట్ మనం చెప్తాను. అభిప్రాయం మనం చెప్పింది ఆజ్ఞం కాదు కదా. అభిప్రాయం తప్పవచ్చు. ఆజ్ఞ వేరు, సలహా వేరు. ఏంటి ఆజ్ఞ వేరు, సలహా వేరు.
కాబట్టి జక్కయ్య తన ఆస్తిలో సగము పేదలకు ఇచ్చినాడు రాయబడింది అక్కడ. పేదలంటే మీరు పేదలను లెక్కేస్తారు, పేదలంటే నేను వారిని త్వరగా లెక్కలేదు. దోస్ హు ఆర్ పూర్ ఇన్ సిన్, పాపము లేనటువంటి వారు పేదవారు. పాపము లేని వారు, పాపాన్ని విడిచిన వారు, పాపం ఉంటే ధనవంతులు, పాపాన్ని విడిచిపెడితే పేదవారు లేక దరిద్రుడు. ఎవరు దరిద్రుడు? లాజరు దరిద్రుడు అంటే ఎందుకు దరిద్రుడు? భౌతికంగా దరిద్రుడా లేకపోతే ఏం దరిద్రుడు? పాపము లేని దరిద్రుడు. చెప్పండి, పాపము లేని దరిద్రుడు అంటే పాపము అంటే పాపం లేదా ఉన్నది వదిలేశాడా? పాపాన్ని వదిలేశాడు. పాపాన్ని తనలో నుంచి తీసి పారేశాడు. నో షేర్, ఓ సిన్, నో షేర్. ఓ పాపవాడి యొక్క విజయం ఎక్కడ? ఓ మనమాని విజయం ఎక్కడ? కాబట్టి ఓడించేశాడు. యేసు ప్రభు మరణాన్ని జయించాడు, మరణాన్ని ఓడించాడు, శిలువని జయించాడు. లాజరు కూడా శిలువని జయించాడు, శిలువ వేయబడ్డాడు, మరణాన్ని జయించాడు. యేసు ప్రభు చెప్పిన మాట, ఓ మనమా నీ ముళ్ళు ఎక్కడ అన్నట్లుగా లాజరు కూడా, ఓ మనమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ సిన్ వెరీ ద స్టేజ్, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నీ ముళ్ళు ఎక్కడ? నీలోనే అనడానికి దానికి దమ్ము లేదు. ఓ మనమా నీ ముళ్ళు ఎక్కడా అంటే ఇక్కడే అని ఉందా? మాట్లాడింది జవాబు వచ్చిందా? రెస్పాన్స్? నో రెస్పాన్స్. జవాబు లేదు, జవాబు లేదు. అలాగే ఇక్కడ కూడా దేని గురించి ఎవరు చెప్తాను? ఇప్పుడు లాజరు గురించి మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? ఓ మనమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ పాపమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ ప్రాణమా నీ ముళ్ళు ఎక్కడ? నీ ఉనికి ఎక్కడ? నీ చెవులు ఎక్కడ? నీ కళ్ళు ఎక్కడ? నీ మనసు ఎక్కడ? నీ హృదయం ఎక్కడ? ఎక్కడ? వినబడుతుందా? కనబడుతుందా? ఉన్నావా? లేదు. చెప్పండి, లేదు, లేదు. ఉన్నవాడయుండి లేనివాడయ్యేది. The rich became poor, the something became a nothing. దావీదు ధనవంతుడా పేదవాడా? రాజు అండి. దావీదు రాజు, ధనవంతుడు. కానీ ఏమని చెప్తున్నాడు? నేను దీనుడను, దరిద్రుడను, దరిద్రుడను. ఇది ఉచ్చివే, ఇది దరిద్రుడు. దరిద్రుడు అన్న పదం ఉంటే అర్థం ఏంటి? అక్కడ డబ్బు లేనివాడా? చెప్పాడు, పాపము లేనివాడు. నేను దీనుడను, దరిద్రుడను. ఏంటి దీనత్వము? కనబడుతున్నా. ఏంటి దీనత్వము? ఏంటి దీనుడు అంటే? ఎవరు? తను తాను వ్యక్తులుగా చేసుకున్నవాడు దీనుడు, దరిద్రుడు. వితౌట్ సిన్. మనం ఎలా ఉంటున్నాము? బోన్లెస్, స్కిన్లెస్ క్రైస్తవులు మనం. ఏ క్రైస్తవులు మనం? బోన్లెస్, స్కిన్లెస్. ఒక కిలో కోడి మాంసం కొట్టమంటే కొట్టాడు, కొట్టమంటే కొట్టాడు. ఏం కొట్టాడు? కోడి కొట్టిన ముక్కల కింద కొట్టాడు. దానిలో ఏముంది? మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. ఒక కిలో మాంసాన్ని ఒక తొడ సగం కొడితే ఒక కిలో మాంసం చూశాడు. దాన్ని ఎముకలు వేట్ చేస్తే 200 గ్రాములు వచ్చినాయి.
చిన్నదనం మాసం వచ్చింది. అలా ఎవరికైనా ఉంటుంది అట్లాగే. మరి స్కిన్లెస్ బోన్లెస్ అంటే ఆడి అప్పుడు ఏం చేస్తాడు? 50 గ్రాముల ఎసుగు నుంచి 950 గ్రాములు మాంసం ఇస్తాడు. దాని పేరు ఏంటి? బోన్లెస్. మా కిలో మాంసం కొట్టం ఏంటి? దానిలో ఎలా ఉంటుంది పర్సెంటేజ్? 200 గ్రాముల మాంసం ఉంటుంది, 200 గ్రాములు. బోన్లెస్ అంటే ఏం తగ్గుద్ది? మాంసం కంటే బోన్స్ పర్సెంటేజ్ ఇంకా రావాలి ఉన్నదానికన్నా ఇంకా తగ్గుద్ది. వితౌట్ బోన్ అంటే మరి మా పిల్లలు ఎంత అవుతుంది మాంసం? ఎప్పుడు అవుతుంది వితౌట్ బోన్ అంటే 100% ఫ్లెష్ అవుతుంది కానీ బోన్ కూడా కానీ మన భక్తికి మన విశ్వాసంలో మనకి ఏం అలవాటైపోయిందంటే కొత్త భావం మీద మాట్లాడుతాం. ఇది 3 స్నేహితులు బజారు హోటల్కి వెళ్ళారు. రైట్ రా రే అన్నాడు. ఎవరిని? సప్లై రే అన్నాడు. రైట్ రా అన్నాడు. వచ్చాడు 2/3 ఇది 2/3 టీ పడగా రోజులు వేస్తున్నాడు. ఇది వాడు లైన్ తెచ్చి ఇచ్చాడు. నోటే పెట్టుకుని ఏం చెప్పండి నేను ఏం ఆర్డర్ చెప్పి ఏం చేసావు సార్? షుగర్ లెస్ అన్నారే. ఇదేంటి నోటి కూడా తీగుందండి? నేను చెప్పానా షుగర్ లెస్ అన్నారు? ఇప్పుడు ఏం కొంచెం తీగుందండి? మీరు చెప్పిందే చేస్తాను కదా. మీరు ఏం చెప్పారో అదే తెచ్చానా? తెచ్చేవా నువ్వు చేసేవాడు చెప్పినట్టు వేరే ఉన్నాడు అడిగాకేమైనా ఈ కుర్రాడు ఏం చెప్పాడండి? నీకు ఆటలో షుగర్ లెస్ అని చెప్పాడండి. మరి ఏం చేసావయ్యా? షుగర్ లెస్ అండి. నువ్వేం తెచ్చావయ్యా? చెప్పాడు కదా వాడు ఏం చేసి అదే తెచ్చాను. మీరు ఏం చెప్పాడు అదే చెప్పాడు, అదే చేసాడు, అదే తెచ్చాను. కొడతాను మొక్కలు కొడతాను అనుకున్నాను. ఈ డిస్కషన్ ఏంటి? తరాలు ఏంటి? అక్కడ వితౌట్ షుగర్ అని చెప్పకుండా షుగర్ లెస్ అని చెప్పాడు. ఇంగ్లీష్ వచ్చి కూడా మళ్ళీ షుగర్ తక్కువ ఏమన్నాడు అంటే షుగర్ లేకుండా వితౌట్ షుగర్ అని కోపడతాడు. మళ్ళీ ఈ ఆర్టిస్ట్ ముగ్గురు కూడా సెంట్రల్ చదువుతున్నారు తెలియనోళ్ళు. ఆడి ఎంఏ పాస్ అయ్యి సప్లైగా పని చేస్తాడు. అది ఇంగ్లీష్ బేస్ సబ్జెక్ట్. ఆడి చదువుకుంటాడు. అవును, ఇలాంటి పొరపాట్లు చాలా మంది చేస్తారు. కొన్నిసార్లు మనం కూడా. డిఎస్పీ గారు బాగా తెమ్మన్న కాంట్రిబ్యూట్స్ అది స్కిన్లెస్ బోన్లెస్ తీసారా 2 కిలోలు ఉంది కానిస్టేబుల్. మా కాంట్రిబ్యూట్ డిఎస్పీ గారు కుర్చీ మంచి ఏంటారా ఏం చెప్పారా మేడం గారు? మేడం గారు 2 కిలోలు మాంసం అన్నారు. ఏ మాంసం? బోన్లెస్ స్కిన్లెస్ అన్నారు. అదే ఇచ్చాడు. 2 దగ్గర పెట్టి తీసుకుంటే అమ్మగారికి ఇచ్చాడు. అమ్మగారు పెయిపోయింది. ఏంటిది ఏంటి ఇది? నేనేం చెప్పాను నీకు? అమ్మ 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 బోన్లెస్ స్కిన్లెస్ అమ్మన్నారు. ఇప్పుడు ఇదేంట్రా దీన్ని ఏమంటారా? నీ తోలు అంటారమ్మా. ఇదేంట్రా ఏమంటారమ్మా? నీకేం చెప్పారా? బోన్లెస్ స్కిన్లెస్ తింటారమ్మా. ఇదేం తెచ్చేవారు? ఎవరు మాట అది ఇచ్చాడమ్మా. అటు ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆ ఫోన్ చేశాడు ఆ మేడం గారు. పరిగెత్తుకొచ్చాడు. అమ్మ 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 ఏనమ్మా ఏనమ్మా ఏం చేశారు? ఏమైనామ్మా? అరే అండి ఏం చెప్పాడా నీకు? బోన్లెస్ స్కిన్లెస్ చెప్పాడమ్మా. నేనేం చెప్పారా నీకు? బోనస్ కింద చెప్పారమ్మా. మరి నువ్వేమి ఇచ్చావరా? నేను చెప్పింది కరెక్ట్ అంటారు.